శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర సుందరే నమః. అభిషేకం కార్యక్రమానికి స్వాగతం. వటవిటపీ సమీపే భూమి భాగే నిషన్నం సకల ముని జనానాం జ్ఞానదాతారమాతరం త్రిభువన గురుమీశం దక్షిణామూర్తిదేవం జనన మరణ దుఃఖచ్ఛేద దక్షన్నమామి. గణపతి నవరాత్రులలో ఈరోజు 8వ రోజు. 8వ రోజు అయినటువంటి ఈ రోజున మనం గత కొద్ది రోజులుగా తెలుసుకుంటూ వస్తున్నటువంటి గణపతి క్షేత్రాల్లో చాలా విలక్షణమైనటువంటి ఒక క్షేత్రాన్ని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి క్షేత్రం కేరళ రాష్ట్రంలో కొట్టాయానికి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి క్షేత్రం. ఈ క్షేత్రం మల్లయూరులో ఉంది. మల్లయూరులో ఉన్నటువంటి ఈ క్షేత్రం యొక్క వైశిష్ట్యం ఏమిటంటే ఇక్కడ ఉండేటువంటి గణపతి బాలకృష్ణుడితో కలిసి ఉంటాడు. ఇక్కడ ఉండే మూలమూర్తి చక్కగా గణపతి స్వామి వారు కూర్చొని ఉంటే ఆయన ఒళ్ళో బాలకృష్ణుడు కూర్చొని గణపతి కోసం నైవేద్యంగా అర్పణ చేసినటువంటి ఉండ్రాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని తాను చేత ధరించి తాను ఆహారంగా స్వీకరిస్తున్నట్టుగా ఉంటుంది ఇక్కడ ఉండేటువంటి స్వరూపం. ఏకకాలంలో గణపతిని కృష్ణుణ్ణి ఒకే చోట ఒకే గర్భాలయంలో ఇటువంటి స్వరూపంలో దర్శనం చేసుకునేటువంటి భాగ్యం ఈ క్షేత్రంలో తప్ప మరి ఇంకెక్కడా కూడా లభించదు. ఈ క్షేత్రాన్ని గనక తరచుగా దర్శనం చేస్తూ ఇక్కడ ఉండేటువంటి స్వామివారిని గనక అర్చన చేసుకుంటూ వచ్చినట్లయితే గనక సంతానం లేనటువంటి వారికి సంతతి కలగడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అదే ప్రకారంగా వివిధమైనటువంటి సమస్యలతో ఎవరైతే సతమతం అవుతూ ఉన్నారో అటువంటి విచలితమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు కనుక ఈ క్షేత్రాన్ని దర్శనం చేసినట్లయితే ఆ మెంటల్ స్ట్రెస్ ఏదైతుందో అదంతా కూడా తొలగిపోయి వీళ్ళకు ఉండేటువంటి సమస్యలకు కావాల్సినటువంటి పరిష్కార మార్గాలు లభించడానికి కానీ అవకాశం ఏర్పడుతుంది. అంతటి భవ్యమైనటువంటి క్షేత్రం కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి మల్లయూరులో ఉన్నటువంటి బాలకృష్ణ సహితమైనటువంటి గణపతి దేవాలయం యొక్క క్షేత్రం. ఈ క్షేత్రాన్ని దర్శనం చేద్దాం. కృష్ణుడి యొక్క గణపతి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. అదే ప్రకారంగా గురువారం అనగానే మనందరికీ కూడా గుర్తుకు వచ్చేటువంటి దైవం సాక్షాత్తు షిరిడి సాయిబాబా వారు. బాబావారికి సంబంధించినటువంటి సుప్రభాతాన్ని శ్రవణం చేద్దాం. నేటి రోజునంతా కూడా శుభప్రదంగా గడుపుదాం. శ్రీ షిరిడీవాస శ్రీ సాయి తొలి సంధ్యల స్వాగతం. మేలుకో యోగి శార్దూలా ఏలుకో భక్త కోటిని. శ్రీ షిరిడీవాస శ్రీ సాయి తొలి సంధ్యల స్వాగతం. మేలుకో యోగి శార్దూలా ఏలుకో భక్త కోటిని. మేలుకో వయ్య సాయీశ మేలుకో గురు సత్తమా. మేలుకో నత మందార మేలుకో మంగళాన్విత. నీ సత్య విక్రయదలో పారాయణము. నీ దివ్య నామమి సదా సంకీర్తనము. మా గాన పూజగును మా వరదానశీల. శ్రీ సాయినాథ భగవాన్ ఇది సుప్రభాతం. నీ సుప్రసన్న ముఖ దర్శన వాంఛమాది. నీ చేతియా అభయముద్రయ దిక్కు మాకు. నీ పాద పద్మముల మ్రొక్కగ చేరినాము. శ్రీ సాయినాథ భగవాన్ ఇది సుప్రభాతం. ఈ పూర్వ సంధ్యను సుభక్తిని నిన్ను చేరి. నీ మోము చూడ సూర్యోదయమౌను మాకు. మా మానసమ్ముల వికాసము చేయు దేవా. శ్రీ సాయినాథ భగవాన్ ఇది సుప్రభాతం. తొలి పొద్దు గాలి కెరటాలను వేద ఘోష. విరబూయు కొత్త కుసుమాలతో నీకు పూజ. మా గుండె కోవెలను భక్తి దీపమాయే. శ్రీ సాయినాథ భగవాన్ ఇది సుప్రభాతం. ఈ సంజ వేళ ఎటు చూసిన నిర్మలం మే. నీ కంటి చూపు వలి చల్లగా తోచెనయ్యా. మాయంధకారమిక నాశనమాయనయ్యా. శ్రీ సాయినాథ భగవాన్ ఇది సుప్రభాతం. మందార పుష్ప మకరందము కోరి కోరి. ఝంకార గీత నినదాలను తేటి సాగే. ఓంకారమట్లు ఆనాదముతో చెనిపుడు. శ్రీ సాయినాథ భగవాన్ ఇది సుప్రభాతం.
మనం గత కొద్ది రోజులుగా గణపతి యొక్క వివిధ స్వరూపాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున సింహవాహన గణపతి యొక్క వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకుందాం. సింహవాహనం మీద వినాయకుడు కూర్చొని 10 భుజములతో ఉంటాడని చెప్పని, అలా 10 భుజములతో సింహం మీద కూర్చొని ఉండేటువంటి గణపతి కనుక పూజ చేసినట్లయితే మనకి సర్వత్రా విజయం లభిస్తుందని, సర్వత్రా అన్ని విధాలా కూడా మానసికంగా ప్రశాంతతను పొందడానికి, ఉత్తీర్ణతను సాధించడానికి, అభ్యున్నతి వైపు ప్రయాణం చేయడానికి కానీ అవకాశాలు ఏర్పడతాయని చెప్పని ఈ స్వరూపాన్ని గురించి తెలియజేశారు. ఈ స్వరూపం ఎలా ఆవిర్భవించింది అని అంటే, ఒకానొకప్పుడు కైలాస భవనంలో పరమేశ్వరుడు ప్రశాంతంగా కొలువుతీరి ఉండగా శివుడి యొక్క జటాజూటం మీద నెలకొని ఉన్నటువంటి ఆదిశేషుడికి గర్వం కలిగిందిట. ఇన్ని సర్పాలుండగా నన్ను మాత్రం ఈశ్వరుడు తన శిరస్సును ధరించాడంటే నేను ఎంత శ్రేష్ఠున్నో అనుకున్నట్టు. ఎప్పుడైతే శేషుడిలో ఈ గర్వం కనబడిందో వెంటనే పరమేశ్వరుడు తన జటాజూటంలో ప్రకాశిస్తున్నటువంటి ఆదిశేషుని చేత్తో పుచ్చుకొని నేలకు వేసి కైలాస పర్వతం మీద తాడనం చేయగానే ఆ యొక్క ఆదిశేషుని యొక్క శిరస్సు ఒక్కొక్కటి కూడా 10 వేసి ముక్కలుగా మారిపోగా ఖిన్నుడై దీనుడై బాధపడుతూ ఉంటే నారదుడు అక్కడికి వచ్చి గర్వం కలిగిన వారందరికీ కూడా ఇటువంటి స్థితే కలుగుతుంది కనుక ఆదిశేష ఇప్పటికన్నా జ్ఞానం తెలుసుకున్నటువంటి వాడై బుద్ధి ప్రకాశాన్ని కలగజేసేటువంటి గణపతి గురించి ఉపాసన చేయి, నీకు మేలు జరుగుతుందని చెప్పగా నారద ఉపదేశాన్ని అనుసరించి ఆదిశేషుడు దీర్ఘమైనటువంటి తపస్సు చేశాడని, వెంటనే దానికి సంతసించినటువంటి గణపతి 10 భుజములతోటి సింహాన్ని వాహనంగా కలిగి ఈ యొక్క ఆదిశేషుడి ముందు దర్శనమిచ్చి ఆదిశేషుడికి వరం ఇచ్చాడట. నీ యొక్క శిరస్సులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బలవత్తరమైనవి ఉంటాయి, నీకు ఇంకెప్పుడు కూడా అహంభావం నీలో ప్రవేశించదు, నువ్వు సదా ఎప్పుడు కూడా సదాశివుడి యొక్క శిరస్సును భాషించగలుగుతూ ఉంటావు, అదే ప్రకారంగా మహావిష్ణువుకి శయ్యగా కూడా ఉంటావు, నీ యొక్క శిరస్సున ఈ ధరణీ భారాన్ని అంతా కూడా చాలా చక్కగా చిన్న పిల్లవాడు తన నెత్తిన పువ్వును పెట్టుకున్నట్లయితే ఎంత విలాసంగా భరిస్తాడో అంత విలాసంగా భరించగలుగుతావని చెప్పని వరాలు ఇచ్చేట. ఈ కారణం చేత ఎవరైనా సరే ఈ దశభుజాలతో సింహవాహనం మీద ఉండేటువంటి గణపతిని కనుక ఆరాధన చేసినట్లయితే ఏ ప్రకారంగా ఖిన్నుడైనటువంటి ఆదిశేషుడు ఉత్తీర్ణతను పొందాడో అభ్యున్నతిని పొందాడో అదే ప్రకారంగా అభ్యున్నతిని పొందడానికి, మనం కోలుకుపోయినటువంటి మన శక్తి ఉత్సాహం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తిరిగి లభింపజేసుకోవడానికి, మంచి పదవుల్ని పొందడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుందని చెప్పని ఈ స్వరూప వైశిష్ట్యాన్ని గురించి మనకి తెలియజేస్తూ వస్తారు. అటువంటి భవ్యమైనటువంటి ఆ స్వరూపాన్ని మనసులో భావన చేసుకుంటూ సాయి గీతాన్ని శ్రవణం చేద్దాం, బాబావారి అనుగ్రహాన్ని పొందుతాం.
గణపతి నవరాత్రులను పురస్కరించుకొని గణేష పురాణంలో ఉన్నటువంటి కథా వైశిష్ట్యాలను తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున దూర్వల తర్వాత అంత ప్రాశస్త్యం కలిగినటువంటి శమీ పత్రాల గురించి తెలుసుకుందాం. శమి అంటే జమ్మి. ఈ జమ్మాకులతో గనక పూజ చేసినట్లయితే గణపతి పరవశించిపోతాడట. ఒకానొకప్పుడు ప్రియవ్రత మహారాజు గారు ఒక మహారాజు గారు ఉండేవారు. ఈయనకి కీర్తి, ప్రభ అనబడేటువంటి ఇద్దరు భార్యలు ఉండేవారు. ఇందులో కీర్తి జ్యేష్ఠురాలు, పెద్ద భార్య. ఈవిడికి చాలా కాలమైనా కూడా సంతానం కలగల. ప్రభకు మాత్రం సంతానం కలిగింది. ఈ కారణంతో రాజు ఎప్పుడు కూడా చిన్న భార్యందు మాత్రమే అనురక్తి కలిగి ఉండేవాడు. ఇదంతా చూసి కిన్నురాలైనటువంటి పెద్ద భార్య తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నటువంటి సందర్భంలో రాజపురోహితుడు ఈ కీర్తి దగ్గరికి వచ్చి, ఎందుకమ్మా ఇంతటి ఒక శాసనానికి పాల్పడుతున్నావు? అందరికీ కూడా వరాలు ఇచ్చేటువంటి గణపతిని ఆరాధన చేయి, ఆ విధానాన్ని చెప్తాను, తద్వారా నీకు ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అని చెప్పని ఆ పురోహితుడు ఈవిడికి గణపతిని ఎలా ఆరాధన చేయాలో చెప్పి వెళ్ళాడు. అదే ప్రకారంగా ప్రతిరోజు కూడా దూర్వాంకురములు అంటే గరికపోచలను తీసుకొచ్చి గణపతికి చక్కగా పూజ చేస్తూ, గణపతికి పూజ చేసిన తర్వాతే తాను ఆహారాదులన్నీ కూడా స్వీకరిస్తూ అత్యంత భక్తి కలిగి ఉందిట కీర్తి. కానీ గ్రీష్మ ఋతువు వచ్చినటువంటి కారణం చేత, ఎండాకాలమైనటువంటి కారణం చేత ఆ రోజున బయటికి వెళ్ళినటువంటి చెలికత్తెలు ఎవ్వరికి కూడా గరిక దొరకల. వారు కేవలం శమీపత్రాలు పట్టుకొచ్చారట. అమ్మ ఈ జమ్మాకులతో నేను పూజ చేయమ్మా, మాకెక్కడా కూడా గరిక దొరకలేదని చెప్పారు. సరేనని చెప్పిన ఆ తల్లి ఆ జమ్మాకులతో పూజ చేసి తనకున్నటువంటి నియమాన్ని అనుసరించి గరికతో పూజ చేయలే గనక ఈరోజు నేను భోజనం చేయను అని చెప్పని నీరసం చేత అలసినటువంటిదై ఆ గణపతి యొక్క స్వామివారు ఎదుర్కొండాని నిద్రపోయిందట. అలా నిద్రపోతుండగా స్వప్నంలో గణపతి సాక్షాత్కరించి, నాకు ఈరోజు శమీపత్రాలతో నువ్వు పూజ చేసినందుకు గాను చాలా సంతోషం కలిగింది, నువ్వు కోరుకున్న ప్రకారంగా నీ యొక్క భక్త యొక్క అనురాగాన్ని నీకు కలగజేస్తున్నాను, అదే ప్రకారంగా నీకు సత్సంతానాన్ని కూడా అనుగ్రహిస్తున్నానని చెప్పని స్వామి వరాలు ఇచ్చి అంతర్ధానం అయ్యాట. అందుకనే శమీపత్రాలతో కనుక గణపతిని ఆరాధన చేసినట్లయితే భార్యాభర్తల మధ్య వచ్చేటువంటి తగాదాలు తగ్గించుకోవడానికి, సంతతి లేనటువంటి వారికి గణపతి కటాక్షం వల్ల సంతానాన్ని పొందడానికి ఆస్కారం ఏర్పడుతుందని చెప్పని ఈ పురాణం మనకి తెలియజేస్తూ వస్తుంది. అంతటి భవ్యమైనటువంటి ఈ గణేష పురాణంలో ఉన్నటువంటి ఈ గాథను విన్న తర్వాత గురువారం కనుక సాయిబాబా వారి యొక్క మంత్రాన్ని కూడా శ్రవణం చేద్దాం, బాబా వారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుదాం. ఓం సాయి నమో నమః, షిరిడి నివాసి నమో నమః, కరుణామూర్తి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, షిరిడి నివాసి నమో నమః, కరుణామూర్తి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, షిరిడి నివాసి నమో నమః, కరుణామూర్తి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, షిరిడి నివాసి నమో నమః, కరుణామూర్తి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, షిరిడి నివాసి నమో నమః, కరుణామూర్తి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, షిరిడి నివాసి నమో నమః, కరుణామూర్తి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, షిరిడి నివాసి నమో నమః, కరుణామూర్తి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, షిరిడి నివాసి నమో నమః, కరుణామూర్తి నమో నమః, సద్గురు సాయి నమో నమః.
शिरडीनिवासी नमो नमः करुणामूर्ति नमो नमः सद्गुरु साई नमो नमः ॐ साई नमो नमः शिरडी निवासी नमो नमः करुणामूर्ति नमो नमः सद्गुरु साई नमो नमः ॐ साई नमो नमः शिरडीनिवासी नमो नमः करुणामूर्ति नमो नमः सद्गुरु साई नमो नमः ॐ साई नमो नमः शिरडी निवासी नमो नमः करुणामूर्ति नमो नमः सद्गुरु साई नमो ॐ साई नमो नमः शिरडी निवासी नमो नमः करुणामूर्ति नमो नमः सद्गुरु साई नमो नमः ॐ साई नमो नमः शिरडी निवासी नमो नमः करुणामूर्ति नमो नमः सद्गुरु साई नमो नमः ॐ साई नमो नमः शिरडी निवासी नमो नमः करुणामूर्ति नमो नमः सद्गुरु साई नमो नमः ॐ साई नमो नमः शिरडी निवासी नमो नमः करुणामूर्ति नमो नमः सद्गुरु साई नमो नमः శంకర భగవత్పాదాచార్యుల వారు అనుగ్రహించినటువంటి సౌందర్యలహరి స్తోత్ర వైశిష్ట్యాన్ని మనం గత కొద్ది రోజులుగా తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున సౌందర్యలహరిలో ఉన్నటువంటి 41వ శ్లోక వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకుందాం. తవాధారే మూలే అంటూ సాగేటువంటి ఈ శ్లోకం చాలా విశేషమైనటువంటిది. మూలాధార చక్రంలో ఉండేటువంటి కుండలిని యొక్క స్థితిని తెలియజేసేటువంటి శ్లోకం ఈ శ్లోకం. ఇందులో ఆనంద భైరవి ఆనంద భైరవ ద్వంద్వంగా అమ్మవారిని అయ్యవారిని ఎలా ఉపాసన చేయాలో ఈ యొక్క శ్లోకంలో చాలా విశదంగా చెప్పారు. బాహ్యంగా చూసినట్లయితే గనక ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా 1000 సార్లు పారాయణ చేస్తూ 41 రోజుల పాటు రోజు కూడా అమ్మవారికి తేనెని గనక నైవేద్యంగా అర్పణ చేస్తూ వచ్చినట్లయితే గనక ఉదరానికి సంబంధించి అంటే కడుపుకి సంబంధించినటువంటి నొప్పి రావడం కానీ ఇట్లాంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోవడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అంటే ఉదర సంబంధమైనటువంటి కడుపు నొప్పి లాంటి అనారోగ్యాలను తగ్గించుకోవడానికి గాను ఈ శ్లోకం మనకి భవ్యంగా ఉపకరిస్తుంది. అంతే అద్భుతమైనటువంటి ఈ శ్లోకరత్నాన్ని శ్రవణం చేద్దాం, అంబికా కటాక్షాన్ని పొందుదాం. नवाधारे मूले सहसमयाय लास्य परया नवात्मानं मन्ये नवरसमहाताण्डवनटम् उभाभ्यामेताभ्यामुदविधिमुद्दिश्य दयया सदाभ्यां जज्ञे जनक जननी मज्जगदिदम् శరీరంలో తెలియనటువంటి ఒక అనారోగ్యం ఏర్పడింది. అది నిమిత్తంగా ఫలానా అనారోగ్యం అని చెప్పడానికి వీలు లేకుండా ఉంది. పోనీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, చూపించుకున్నాం, అన్ని రకాల పరీక్షలు చేయించుకున్నాం, కానీ ఇదమిద్దంగా ఇది అనబడేటువంటి అనారోగ్యం ఏది కూడా తేలడం లేదు. ఇటువంటి సందర్భాల్లో మనకు ఉపకరించేటువంటి చెట్టు వేప చెట్టు. ఆ వేప చెట్టుకి తూర్పుకి అభిముఖంగా నిలబడి చేతిలో రావి చెంబు నిండా నీరు తీసుకొని నాకుండేటువంటి అనారోగ్యం ఏదైతే ఉందో ఇదంతా కూడా తొలగిపోవాలి అని మనసులో భావన చేస్తూ రోజు ఆ వేప చెట్టుకు అలా నీరు పోసి వస్తూ ఉండాలి. ఇలా కొద్ది కాలం చేసినట్లయితే గనక శరీరంలో ఉండేటువంటి అనారోగ్యం ఏదైతే ఉందో అది తెలిసి దానికి చక్కటి వైద్యం ఏదైనా లభించడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. ఇటువంటి క్రియా విశేషాలతోటి స్తోత్ర వైభవాలతోటి రేపటి అభిషేకం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి. జ్యోతిర్వైద్య నిపుణులు తేజస్వి శర్మను సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9391166344. ఈమెయిల్ tejasvi.astro@gmail.com.